అసలు స్టూడెంట్ లోన్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ సిబిల్ మ్యాండేటరీ అండి? 100% సిబిల్ ఉంటేనే కస్టమర్కి లోన్ అనేది వస్తుంది. ఓకే. ఒక కస్టమర్లు ఏం చేస్తారు తెలియకుండా, సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోన్ తీసుకుంటారు. ఇస్తుండే కదా తీసుకుందాం మనం అనేసి ఖుషిలో తీసుకుంటారు. ఓ 10 లక్షలు 10 లక్షలు 5 లక్షలు వచ్చినా చాలులే తీసుకుంటాడు. ఓ 5-6 నెలలు ఈఎంఐ కడతాడు. 5-6 నెలలు ఈ తీసుకున్న లోన్ల నుంచే ఈఎంఐ పే చేస్తాడు. 5-6 నెలల తర్వాత కస్టమర్ దగ్గర పైసలు అయిపోతాయి. జీతం వస్తుంది కస్టమర్కి. ఆయన ఏం చేస్తాడు అప్పుడు? ఇంకా రొటేషన్ కోసం ఫ్యామిలీలలో అయిపోతూనే ఉంటాయి ఆయనకి. ఈఎంఐకి పైసలు ఉంటాయి. అప్పుడు కస్టమర్ ఈఎంఐ బౌన్స్ అయిపోతాయి ఎవ్రీ మంత్. బౌన్స్ అయితే కస్టమర్ నన్ను ఎవరు అడగర్లే, కడదాంలే అనే ఫీలింగ్లో ఉంటారు. అట్లాంటి కస్టమర్లకు సిబిల్ అంతా పోతుంది. తర్వాత కస్టమర్కి మళ్ళీ పైసలు అవసరం ఉంటాయి. లోన్కి వెళ్ళాలి ఆయనకి ఎక్కడ ఆప్షన్ ఏం లేదు. సాలరీ వస్తుంది కాబట్టి లోన్కి వెళ్ళాలి. లోన్కి వెళ్ళినప్పుడు ఆయనకి అప్పుడు అర్థమవుతుంది, అరే ఆ లోన్ తీసుకున్నా కదా నేను కట్టలేకపోయినా అనేసి కస్టమర్ అప్పుడు ఫీల్ అవుతాడు. అప్పుడు రిలీజ్ అయ్యి మళ్ళీ మొత్తం క్లియర్ ట్రాక్ ఇట్లా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కట్టుకుంటూ వస్తాడు. సిబిల్ అనేది 100% మ్యాండేటరీ ఉండాలి. సిబిల్ లేకపోతే మాత్రం మనం లోన్ ప్రొవైడ్ చేయలేము.